గోశాల అక్కడ ఉంటుంది సిటీలో. అది కూడా మీకు తెలుసు, ₹1,00,000 ఎకరమో 50,000 ఎకరం ఉండే మీ కళ్ళ ముందు 100 కోట్లకు ఎకరం అయింది ఆడ. 100 కోట్లు అంటే ఇక అర్థం చేసుకోండి. నీ జీవితం అంతా కలిస్తే ఒక 50 లక్షలు సంపాదించవు, కానీ ఒక ఎకరం విలువ 100 కోట్లు. దాని మీద కన్నుబడ్డది. ఏం కావాలి వీళ్ళకు? జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు మా దగ్గర. వీళ్ళకు మేము అమ్ముకోవాలి, ఆ 50 ఎకరాలు అక్కడ గుంజుకోవాలి, ఆ 50 ఎకరాలు 5,000 కోట్లకు అమ్ముకోవాలి, ఆ గోశాల తీసుకొచ్చి మా వెనుక పిల్లలు వేయాలి. నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు నువ్వు ఈ పక్కగా ఉంటావు, కొడంగల్, నీ మహబూబ్నగర్ జిల్లా రైతులు ఎంత గోసపడరో నీకు కూడా తెలుసు. కానీ రైతుల ఉసురు పోసుకున్నోడు ఎవడు బాగుపడాడు, రైతులతో గోక్కున్నాడు ఎవడు బాగుపడాడు. గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తా అంటే మాట్లాడు. మాది 5 కోట్లకు ఎకరం ఉంది, తీసుకుంటావా? తీసుకో. 70 ఏళ్ళు కదా కాపాడింది మేము, మా భూమి కదా. ఒకసారి నువ్వు భూమి గుంజుకుంటే మా కుటుంబం ఏం చేసుకొని బతకాలి? వీళ్ళకు ఇంకో వ్యాపకం ఉండదు. నిజంగానే ఎక్కడో పోయి అంటే భూమిని నమ్ముకొని, ఊరిని నమ్ముకొని తరతరాలుగా బతుకుతున్నటువంటి వీళ్ళ జీవితంలో మట్టి కొడితే వాళ్ళకు నువ్వేమిస్తావు అంటే, నువ్వు రేషన్ కార్డు ఇస్తా, బియ్యం ఇస్తా, తిని బతుకుపో బిడ్డ అంటావు. ఓ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తా, నువ్వు బతుకుపో బిడ్డ అంటావు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి వ్యవస్థను ఇవ్వది వ్యవస్థ బిచ్చగాళ్ళుగా చేసి ఒక కార్డుని ముఖం మీద కొడతారు. ఇవాళ చూస్తున్నాం మనం. అందుకనే తెలంగాణ ప్రజలు, ఇది ఒక్క దిక్కే కాదు, రింగ్ రోడ్ వేసేటప్పుడు నేను కొట్లాడినా, మీకు చాలామందికి అప్పటి గుర్తురాదు. 15 ఏళ్ల క్రితం నేను మామూలు కొట్లాడలే. రింగ్ రోడ్లో కేవలం ప్రైవేటు పట్టాల భూములకే పైసలు ఇస్తాం, మేము అసైన్మెంట్ భూములకు ఇవ్వం పైసలు అన్నాడు. నేను కొట్లాడినా. ఎవరు నువ్వు ఎందుకు ఇవ్వవు? కొట్లాడితే అప్పుడు పట్టా భూమికి 16 లక్షలు ఇస్తే ఈ అసైన్మెంట్ భూములకి 8 లక్షలు 9 లక్షలు ఇచ్చింది. అప్పుడు మొదలుపెట్టించిన ఫస్ట్ అసైన్మెంట్ భూములు అంటే ఎప్పుడంటే అప్పుడు గుంజుకోవడానికి ఆస్కారం ఉన్నాయి కాదు బిడ్డ. ఇది ఎవడు చెప్పలే, ఏ రాజ్యాంగం చెప్పలే, ఏ చట్టం చెప్పలే, ఇచ్చినప్పుడు ఏ సర్టిఫికేట్ రాయరు, చాలామంది తెలియదు. ఇవాళ నీవు అనుకుంటే, నిజంగానే అనుకుంటే గవర్నమెంట్ భూమి లేనప్పుడు ప్రజల అవసరార్థం నువ్వు తీసుకుంటా అంటే ప్రైవేట్ భూములు తీసుకున్నట్టుగా మా భూములు తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, లేకపోతే నీకు హక్కు లేదు. అందులో గివీళ్ళ భూములు గుంజుకుంటావు అని గివీళ్ళ భూములు ఇలా వాళ్ళు పట్టా ఇస్తావు, అమ్ముకుంటారు పాపం, ఇల్లు కట్టుకుంటారు మంచిగా. ఏ గుడిసెలు అయితే ఉన్నాయో, ఏ పెంకుటీలు అయితే ఉన్నాయో మంచిగా ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు బతకద్దా? మీరే బతక. వాళ్ళ కళ్ళ ముందు చెప్పులు లేకుండా వచ్చినోడు 100 కోట్ల యజమాని వాళ్ళ కళ్ళ ముందే అవుతున్నారు. కానీ వాళ్ళకి అనిపిస్తుంది మా తాత గిట్నే బతికే, మా అయ్య గిట్నే బతికే, మేము కూడా గిట్నే బతకని చెప్పాలనుకుంటాను. అందువల్ల నేను ఒకటే, రేవంత్ రెడ్డి సర్కార్కి, నీ దగ్గర పోలీసులు నాకు తెలుసు, నీ దగ్గర రెవెన్యూ వాళ్ళు అన్నీ చెప్తాను నీకు, వీళ్ళకి ఇది లేదు అది లేదు. ఎస్, మా వాళ్ళు అక్కడక్కడ ఎవరైనా బ్రోకర్లు తగిలి అడ్వాన్స్ తీయచ్చు. ధరలు పెరుగుతున్నప్పుడు ఎవరైనా పెళ్లి చేయాలనుకున్నాడు, అప్పుల పాలైనోడు అని చెప్పి తీయచ్చు ఒకడో ఇద్దరు. కానీ దాన్ని ఆసరా చేసుకొని అని వాళ్ళ మీద నెట్టడు. లేకపోతే కొంతమందికి కాగితాలు పోగొట్టుకుంటే ఈ కాగితాలు లేవని చెప్పి నెట్టడు. ఇది మంచిది కాదు. ఇవాళ ఎన్కేపల్లి ప్రజానికానికి మాలాంటి వాళ్ళం సంపూర్ణంగా మీకు అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు అండగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను లొల్లి పెడతానేమో తిడతలేను నేను, కానీ ఈ భూములు గుంజుకోకు. ఎక్కడన్నా మీకు బోలెడన్ని జాగాలున్నది, 50 ఎకరాల అవసరం ఉందా, 20 ఎకరాల అవసరం ఉందా, ఆవులకు గోవులకు ఇచ్చుకో ఎక్కడన్నా. కానీ వాటికి ఇక్కడున్నాక అంతే, వాటికి 40 లక్షల ఎకరం ఉన్న కాడ పెడితే కూడా అంతే. ఇక్కడ 5 కోట్ల ఎకరం ఉంటే 40 లక్షల ఎకరం పెట్టచ్చు.
గోవులకి ఫారెస్ట్ పక్కపడి కట్టుకో, ఇంకెక్కడైనా కట్టుకో, ఇచ్చుకో, సంతోషపడతాం. కానీ పేదలని ఇవాళ రోడ్డు పాలు చేస్తా అంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. అందువల్ల మీ అందరికీ నా విజ్ఞప్తి, అర్థం చేసుకోండి. మీరు కూడా గొర్రెల లెక్క ఉంటే గిట్నే ఉంటుంది. టక్కన ఎత్తి మీ ఓట్లప్పుడు నమ్మితే ఆ మాటలు నమ్మితే ఈ మాటలు నమ్మితే మనోడెవడో మందోడెవడో తెలియకపోయా, మనోడికి అండగా ఉండకపోతే మరి ధర్మం గురించి మాట్లాడేటోడు నీతి గురించి మాట్లాడేటోడు మీరు పట్టించుకోకపోతే ఎప్పుడు లంగ మాటలు చెప్పడం పట్టించుకుంటే గిట్నే అవుతుంది. అందుకని మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా మనం కూడా తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా నేను ఒక అప్పీల్ చేస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల వాస్తవంగా నేను కళ్ళాలు చూసిన, నేను కూడా 40-50 ఏళ్ళ కింద ఇక్కడ వచ్చినది కాబట్టి తెలుసు నాకు. మా ఊళ్ళో ₹1,00,000 ఎకరం ఉన్నాడు. ఇక్కడ ₹5,000 ఎకరం ఉండే. మా ఊళ్ళో ₹1,00,000 ఎకరం ఉన్నప్పుడు ఇక్కడ 5,000 ఎకరం ఉండే. అట్లా లక్షల ఎకరాల భూములు ఇవాళ ఆనాడు ఇవన్నీ భూములని, జనసంచారానికి ఆస్కారం లేదని, వ్యవసాయానికి యోగ్యం కాదని ఏదో ఇచ్చింది. నేను మొన్న ఒక ఊరికి పోతే అన్న ఇగో ఇది ఇవి ఇచ్చిందన్న గుట్టలు ఏం చేసుకోమంటావు అన్న, ఇవి 70 ఏళ్ళ క్రితం ఇచ్చిందన్న అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇస్తే ఇలా వాళ్ళకి ఇంత చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కర్రెర పడితే కన్నెర పడ్డట్టుగా ఇవాళ వాళ్ళ భూముల విలువ పెరగంగానే మీకు కళ్ళమడతనం పెరిగి వాళ్ళకి గుంజుకునే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాను. ఇవాళ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. మీరు పోలీసులైనా రెవెన్యూ ఉద్యోగులైనా ప్రజలు కట్టిన పనుల డబ్బుతో మీ జీతాలు వస్తున్న విషయం మర్చిపోకండి. మీరు జీతగాళ్ళు ముఖ్యమంత్రి కాదు, మీరు జీతగాళ్ళు తెలంగాణ ప్రజలకు జీతగాళ్ళు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పనుల పైసలతోనే నువ్వు బతున్నావు తప్ప వాళ్ళ ఉంటేనే ఆ ప్రజాస్వామ్యం ఉంటేనే దాంతో పాటుగా నీకు ఆ కుర్చీ వచ్చింది తప్ప నీకు సొంతంగా రాలేదు బిడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తూ, ఇవాళ పేదలు వాళ్ళు ఏ కులమైనా కావచ్చు వాళ్ళ భూములు వాళ్ళకే ఇవ్వాలని, వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తూ, నీకు అవసరమైతే గోశాల ఇంకొక 20 కిలోమీటర్ల దగ్గర, ఇంకో 30 కిలోమీటర్ల దగ్గర మీకు ఎక్కడన్నా తక్కువ ధర భూములు గవర్నమెంట్ పరంగా ఉంటే ఇచ్చుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ, పేదల జోలికి వస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ మీకు సంఘీభావం తెలుస్తున్న భారత్ మాతాకి